రేపు మనకు సంకష్టహర చతుర్థి అలానే కాకుండా బుధవారముతో కూడి వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. ఈ తిథి రోజున మర్చిపోకుండా ఒక నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే చాలండి, 90 నిమిషాల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి, కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే నిమ్మకాయ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించుకోండి, మీకు ఉండే కొన్ని రకాల సమస్యల్ని పోగొట్టుకోండి. ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పుకోవాలంటే ఈ సంవత్సరంలో ఇక చివరి సంకష్టహర చతుర్థి అన్నమాట. అంటే ప్రతి నెలలో మనకు సంకష్టహర చతుర్థి వస్తూనే ఉంటుంది, కానీ ఇక ఈ నెలలో చివరిది కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా అండి ఒక చిన్న దీపమైనా సరే గణపతికి పెట్టండి. అలా పెడితే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఎలాంటి అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ లేకుండా, విజ్ఞానం లేకుండా మనం ఏంటంటేనండి లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళటానికి, పనులన్నీ కూడా సక్రమంగా జరగటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా నిమ్మకాయ పరిహారాన్ని ఎలా ఆచరించాలి, ఎలాంటి విధి విధానాలను మనం పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే సంకష్టహర చతుర్థి బుధవారంతో కూడి వస్తే దానికి అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. అంటే నార్మల్గా చతుర్థి అనేది మిగతా తిథుల్లో వస్తుంది, ఒక్కొక్కసారి బుధవారంతో కూడా వస్తుందండి. ఇలా బుధవారంతో వస్తే పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. పండితులు కూడా చాలా శక్తివంతమైనదిగా చెబుతూ ఉంటారన్నమాట. ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచేసి శుచిగా ఏంటంటే కనుక ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక ఇంట్లో పసుపు నీటితో ఇంటిని శుభ్రం చేస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఈరోజు వాకిట్లో తప్పనిసరిగా ముగ్గు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. అంటే స్నానం చేసే నీటిలో పసుపుని వేసుకుని స్నానం చేయండి. ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి, పసుపు రంగు బట్టల్ని ధరించండి. ఈరోజు చాలా అదృష్టం అన్నమాట. ఇక ఆ తర్వాత పూజ గదిలో పూజ గదిలో ఏంటంటే కనుక దేవుడి పటాలు క్లీన్ చేసుకోండి. గణపతి పటం కానీ, లక్ష్మీ గణపతి పటం కానీ ఇలా ఉంటూ ఉంటాయి కదా, ఆ పటాలను క్లీన్ చేసుకొని గణపతి పటానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలి. ఆ తర్వాత మనము ఒక తమలపాకుని తీసుకొని దానిపైన కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ప్రమిదను పెట్టేసి దాంట్లో ఏంటంటే కనుక నువ్వుల నూనెను పోసేసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దీపారాధన చేసి ఆ దీపంలో ఏంటంటే కనుకనండి లవంగాన్ని వేసి ఆ దీపం గణపతికి అంకితం చేయాలి. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే సులభంగా మనకు గణపతి అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే ఈరోజు మనము మర్చిపోకుండా అండి గణపతి పటానికి మనం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఎర్రటి మందార పువ్వులు సమర్పించాలి. ఒకవేళ మందార పుష్పాలు దొరకకపోతే పసుపు రంగులో ఉండే పుష్పాలు కూడా తీసుకోవచ్చు, లేదంటే ఎర్ర గులాబీలతో కూడా ఏంటంటే గనక మనం ఈరోజు గణపతిని పూజించవచ్చు. కాకపోతే మందార పువ్వులు పెడితే చాలా మంచిదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మందార పువ్వులని స్వామివారి పటం దగ్గర పెట్టుకోండి, ఇలా సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇలా దీపారాధన చేసుకోండి. అనంతరం ఏంటంటే గనక మనం ఒక దీపమే పెట్టుకోకూడదు కదండి, దీపం ఎప్పుడు కూడా ఏంటంటే ఇలా ఏకంగా పెట్టకూడదు. దానికి ఏదైనా సరే మన దగ్గర ఉన్నది ఆ సమయానికి ఏదైతే మన దగ్గర ఉంటుందో అది మనం నైవేద్యంగా పెట్టాలి. అరటిపండు ఉందనుకోండి, అరటిపండు పెట్టండి. లేదు బత్తాయి ఉందనుకుంటారు కదండి, అలా అది కూడా పెట్టవచ్చు. మనం నార్మల్గా పంచదార పెట్టుకోవచ్చు, బెల్లం ఆ సమయానికి మన దగ్గర ఏది ఉంటే అది మనం పెట్టేసుకుంటే ఆ రెండు కూడా ఆ దీపం మనం పెట్టిన నైవేద్యం వినాయకుడికి చేరుతుందన్నమాట. ఇలా సింపుల్గా దీపారాధన చేసేసుకొని హారతి ఇచ్చిన తర్వాత ఏంటంటే కనుక ఓం గం గణపతే నమః ఓం గం గణపతే నమః అనేసి 108 సార్లు, లేదంటే వక్రతుంటాయ నమః అనేసి 108 సార్లు, లేదంటే కనుక గణేశాయ నమః అనేసి ఒక 108 సార్లు కానీ 21 సార్లు కానీ పఠించుకోండి. చక్కగా కూర్చొని ధ్యానంగా ఏంటంటే కనుక సంకల్పాలు చెప్పుకోండి. అలా చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు ఏంటంటే కనుక సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలామంది కూడా అండి ముడుపులు కడుతూ ఉంటారు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే ఇలా ముడుపు కట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కోరికలు తీరుతాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మీకు ఏవైనా సరే పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి, సంతానానికి సంబంధించింది కావచ్చు, లేదంటే కనుక భూమికి సంబంధించిన కోరిక కావచ్చు, గవర్నమెంట్ జాబ్కు సంబంధించింది, డబ్బుకు సంబంధించిన ఇలా ఏవైనా కోరికలు ఉన్నాయని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు ఈ విధంగా ఏంటంటే స్వామివారికి ముడుపు కట్టండి. ఈ విధంగా కట్టడం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట. ఒక పసుపు రంగు వస్త్రం కానీ, లేదంటే కనుక ఎరుపు రంగు వస్త్రం కానీ తీసుకొని అందులో ఏంటంటే కనుక 2 దోషిట్ల బియ్యం పోసేసి ఆ తర్వాత చిటికెడు కుంకుమ పసుపు, అనంతరం 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, ఆ తర్వాత ఏంటంటే కనుకనండి 11 రూపాయలు పెట్టి మనం సింపుల్గా మూట కట్టుకొని గణపతి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి, కోరిక కోరుకోవాలి. ఉదయం ఈ విధంగా చేసుకొని సాయంత్రం మళ్ళీ ఒకసారి వంటి స్నానం చేసుకొని ఆ ముడుపుని విప్పి అందులో ఉండే బియ్యాన్ని ఏంటంటే కనుక పరమానందం చేసేసి స్వామివారికి నివేదన చేయాలి. ఆ 11 రూపాయలు గణపతి ఆలయంలో సమర్పించుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా కూడా మనకు ఫలితం ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ ఇలా కుదరదు అనుకునేవారు ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. 11 రూపాయలతో కూడా స్వామివారిని మనం పూజించవచ్చు, 11 రూపాయలతో కూడా మనం ముడుపు కట్టవచ్చు,
11 రూపాయలతో కూడా స్వామివారిని మనము అంటే చక్కగా ఆరాధించవచ్చు అనమాట. ముడుపు కట్టే అంత సమయం ఉండదు, కొంతమంది కట్టుకోరు కూడా అంటే సమయం లేక. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. మీరు పూజ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక 11 రూపాయలు తీసుకొని గణపతి పటం ముందు పెట్టి మీ కోరిక చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక మీరు అంటే సాయంత్రం గుడికి వెళ్ళి ఆ కోరిక ప్రకారం ఏంటంటే కనుక ఆ 11 రూపాయలు హుండీలో వేయొచ్చు. ఆ 11 రూపాయలతో ఏంటంటే కనుక మనం ఇంకా కొంచెం డబ్బు అంటే కలిపి ఒక కొబ్బరికాయని తెచ్చి కొట్టొచ్చు. ఆ 11 రూపాయల్లో ఇంకా కొంచెం డబ్బుని కలిపేసి ఏదైనా సరే స్వామివారికి తీపి పదార్థాన్ని చేసి అలా కూడా నివేదన చేసి దాన్ని మనం ఏంటంటే నైవేద్యంగా స్వీకరించవచ్చు. ఇలా కూడా ఫలితం ఉంటుంది. ఏది నచ్చితే అది చేసుకోండి, ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. చిన్న చిన్న కోరికలు కావచ్చు, పెద్ద కోరికలు కావచ్చు, తీరటానికి ఈ పరిహారం అయితే మీకు అనుకూలిస్తుంది, చాలా చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు ముఖ్యంగా ఇలా స్వామివారిని పూజించుకోవాలండి. అంటే గణపతిని పూజించాలి. నార్మల్గా ఏంటంటే కనుక మనము ఏదైనా సరేనండి చేసే ముందు గణపతిని పూజిస్తాము. ఎందుకంటే పూజిస్తే మనకు మంచి జరుగుతుంది, ఎలాంటి ఆటంకాలు రావు, ఎలాంటి విఘ్నాలు రావని మనం నమ్ముతూ ఉంటాము. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ డిసెంబర్ నెలలో ఏంటంటే కనుక ఇంకా మనకు అంటే గణపతి యొక్క అనుగ్రహం కలగాలి, మాకు ఇంకా మంచి జరగాలి, ఇంకా ఈ సంవత్సరంలో చివరిది అనుకునేవారు కనీసం అండి ఏమి చేయకపోయినా పర్వాలేదు, స్నానం చేసుకుని ఒక దీపం పెట్టుకోండి, అలా కూడా ఫలితం ఉంటుంది. లేదంటే దగ్గరలో ఆలయం ఉంటే గణపతి ఆలయం, అక్కడికి వెళ్ళండి. లేకపోతే ఇంట్లోనైనా సరే దీపారాధన చేయండి, అలా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈరోజు మనమండి ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళుతున్నాము, మంచి పని కోసం బయటికి వెళుతున్నాము, అది ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే పూజ చేసేటప్పుడే గణపతి పటం ముందు ఏంటంటే కనుక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఒక చిన్న అంగుళం బెల్లం ముక్కని పెట్టిన తర్వాత మీరు డబ్బుకు సంబంధించిన సమస్యతో బయటికి వెళుతున్నా, లేదంటే కనుక మంచి పని కోసం కోర్టు కేసుల కోసం ఇలా వెళ్తూ ఉంటారు కదా, పనులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు పసుపు రంగు వస్త్రాలను ధరించి పాతమైన పర్వాలేదు ఆ బెల్లం ముక్కని నోట్లో వేసుకొని వక్రతుంటాయ నమః లేదంటే గణపతాయ నమః అనుకుని బయటికి వెళ్ళండి. ఖచ్చితంగా చూడండి మీరు వెళ్ళిన పని ఎంత సక్సెస్ అవుతుంది, మీరు ఆశ్చర్యపోతారనమాట. సాయంకాలానికి మీరు ఇంటికి వచ్చే అప్పటికి ఏంటంటే కనుక మీరు ఆశ్చర్యపోవటం జరుగుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు గణపతి పటం ముందు కొంచెం పసుపుని పెట్టి మనం పూజ చేసుకోవాలి. ఎలాగో పసుపు కుంకుమలు పెట్టుకుంటాం మనము, మన పూజ గదిలో ఉంటాయి కదా, అలా పెట్టుకున్న ఆ పసుపులో నుంచి ఏంటంటే కనుక కొంచెం తీసుకుని అందులో కొంచెం గంధం కలిపి దానితో ఏంటంటే కనుక పూజ గదిలో స్వస్తి గుర్తు వేయాలి. తలుపుల పైన కూడా స్వస్తి గుర్తు, బీరువా పైన స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా మంచిదండి. స్వస్తి గుర్తు ఏంటంటే అదృష్టంగా భావిస్తారు, ఐశ్వర్యంగా భావిస్తారు. కాబట్టి స్వస్తి గుర్తును వేయండి. ఆ స్వస్తి గుర్తు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రాకను సూచిస్తూ ఉంటుందని కూడా కొన్ని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు స్వస్తి గుర్తు వేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఆ తర్వాత గణపతిని పూజించేటప్పుడు ఒక 5 యాలకులను కానీ లేదంటే 5 లవంగాలను కానీ పెట్టుకోండి. ఏవి అందుబాటులో ఉంటే అవి పెట్టుకోవచ్చు. 2 కూడా ఏంటంటే కనుక చక్కగా ఫలితాలను ఇస్తాయి. కాబట్టి మీ దగ్గర ఏవి ఉంటే అవి పెట్టుకోండి, కానీ 5 పెట్టాలి. యాలకులు పెట్టుకున్నా, లవంగాలు పెట్టుకున్నా 5 పెట్టి పూజించి ఆ తర్వాత వాటిని తీసి ధనం దాచే చోట దాచుకుంటే డబ్బుకు లోటు ఉండదు, డబ్బుకు సంబంధించిన సమస్య తీరుతుంది. ఇది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకు అంటే ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత మనం చెప్పుకునే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. మనం ఏంటంటే కనుక ఉదయం సాయంత్రం ఇలా గణపతిని పూజించుకున్న తర్వాత మనకుండే కష్టాలు కావచ్చు, సమస్యలని కావచ్చు మనం పోగొట్టుకోవాలి. అలానే కాకుండా చతుర్థి ఈ రోజు కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు రావాలి. కొన్ని రకాల సమస్యలతో మేము చాలా బాధపడిపోతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం, ఆ సమస్యలు తీరటం లేదనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ పరిహారాన్ని ప్రయత్నించేసుకోండి. ఫలితం 90 నిమిషాల్లోనే చూస్తారు. ఇప్పుడు ఏంటంటే కనుకనండి మనం చూసుకున్నట్టయితే మన ఇంటి పరంగా మనకు కష్టాలు ఉంటాయి, కొన్ని మన పర్సనల్ పరంగా కూడా కష్టాలు వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాటన్నిటికీ కూడా చెక్ పెట్టడానికి నిమ్మకాయ బాగా పనిచేస్తుంది. నిమ్మకాయ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాము. కానీ నిమ్మకాయ అనేది ఏంటంటే అతీత శక్తిని కలిగి ఉంటుందండి. నిమ్మకాయ చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ పరిహారం ఒక్కసారికి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. 1కి 2 సార్లు చేయాల్సిన పనే లేదనమాట నిమ్మకాయతో పరిహారం. కాబట్టి ఒక్కసారికి ఫలితాన్ని పొందొచ్చు. కేవలం 90 నిమిషాల్లోనే, ఎక్కువగా కూడా కాదనమాట. సమస్య అంటే కనుక ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మా తలరాత బాలేదండి, మేము ఏది చేసినా కానీ మాకైతే కలిసి రావటం లేదు, ఏది చేసినా కానీ అంతంత మాత్రానే ఉంటుంది, దాంట్లో పెద్దగా లాభాలు లేవు, నష్టాలు లేవు, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదని ఈ సమస్యతో చాలా మంది కూడా సతమతం అయిపోతూ ఉంటారు. అంటే అది ఆర్థికంగా గుర్తుపెట్టుకోండి, డబ్బుకు సంబంధించింది కావచ్చు, మీ పర్సనల్కి సంబంధించింది కావచ్చు. ఆ సమస్యతో అంటే ఏదైనా పనిని చేస్తే ఆ పనిలో మాకు అంతా కూడా ఫెయిలే అనిపిస్తుంది, అలానే కాకుండా ఆ పనిలో మాకు బాగా కలిసి రావటం లేదు, మేము ఈ వృత్తి చేస్తున్నాం, ఈ ఉద్యోగం చేస్తున్నాం, అందులో కూడా మాకు బాగా కలిసి
కలిసి రాక ఇబ్బంది పడిపోతున్నామండి అని బాధపడతారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక నిమ్మకాయ తీసుకోండి. చతుర్థి బుధవారం అంటే సంకష్టహర చతుర్థి బుధవారం సాయంత్రం 7 దాటిన తర్వాత నిమ్మకాయని తీసుకోవాలి. నిమ్మకాయ ఖచ్చితంగా పసుపు రంగులో ఉండేలాగా చూసుకోవాలి. పసుపు రంగులో ఉండే నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. ఆ నిమ్మకాయ పరిహారం తొందరగా మనకు సిద్ధిస్తుంది. మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తుందన్నమాట. ఒక్క నిమ్మకాయ మానవుడి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అందుకే మనం ఏంటంటే కనుకనండి ఎక్కడికైనా సరే అంటే గురూజీల దగ్గర కానీ సాధువుల దగ్గర కానీ మనం వెళ్తాము. అక్కడ ఏంటంటే కనుక మనకు కొన్ని సమస్యలు ఉండి కొంచెం బాగాలేకపోవటం, కొంతవరకు దిష్టి ఉండటం ఇలాంటి వల్ల ఏంటంటే కనుక మనం చూయించుకోవడానికి వెళ్తూ ఉంటాం. చాలామంది వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు వారు ఏం చేస్తారు, నిమ్మకాయను పెట్టుకోమని మనకి ఇస్తూ ఉంటారు. గుర్తు పెట్టుకోండి, చాలామందికి తెలిసే ఉంటుంది. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఆ నిమ్మకాయ మనను కాపాడుతూ ఉంటుంది. మన దగ్గరికి చెడును రానివ్వదు. మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ని ఇస్తుంది. మనని ఏంటంటే కనుక కొన్ని సంఘటనల నుంచి కొన్ని సిచ్యువేషన్స్లో నుంచి కాపాడుతుంది. మనకు కొన్ని ప్రమాదాలు జరగకుండా కూడా ఆ నిమ్మకాయ అడ్డుకుంటుంది. నిమ్మకాయకి అంతటి శక్తి ఉంటుందండి. అలానే కాకుండా నిమ్మకాయ ఏంటంటే చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. అందుకే మీకు ఏ పని చేసినా కలిసి రావాలన్నా, దేంట్లోనైనా సరే మంచి విజయాన్ని పొందాలన్నా, సమస్యలు లేకుండా మీరు బాగుండాలని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు నిమ్మకాయని తీసుకొని ఏం చేయాలంటే కనుక ఆ నిమ్మకాయ పైనండి ఒక కాటుకతో బొట్టు పెట్టుకోవాలి. ఒకటే ఇలా కొంచెం చుక్కలాగా బొట్టు పెట్టండి. ఎంటీ నిమ్మకాయ నార్మల్గా ప్లెయిన్ నిమ్మకాయ కదా, అలా పరిహారం కంటే కూడా ఇలా బొట్టు పెట్టేసి మనకైతే ఇది పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. సమస్యల వల్ల సతమతం అయ్యేవారు, సమస్యల వల్ల ఇబ్బంది పడేవారు నిమ్మకాయని తీసుకొని దానికి కాటుకతో కానీ లేదంటే ఇలా మనకు స్కెచ్ మార్కు కొంచెం బొట్టులాగా కొంచెం పెద్దగా పెట్టేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయని తల చుట్టూదా గుర్తు పెట్టుకొని 17 సార్లు తిప్పుకోవాలి. 17 సార్లు తల చుట్టూదా తిప్పి ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఇలా 4 బాటలు కలిసే మనకు ప్రాంగణాలు ఉంటాయి కదా, 4 దారులు అంటాం, చివరస్తా అంటాం, ఇలా అంటూ ఉంటాం కదా. అక్కడ ప్రాంగణానికి వెళ్ళేసి ఏంటంటే కనుక అక్కడ నిమ్మకాయని పెట్టి ఎడమకాలితో తొక్కాలి. అలా తొక్కడం వల్ల ఏంటంటే కనుక సమస్యకు పులి స్టాప్ పడిపోతుంది. ఆ సమస్య నుంచి మనం మెల్లిమెల్లిగా బయటపడే అవకాశం ఉంటుంది. ఆ సమస్య తీరిపోయి దైవానుగ్రహం కూడా పుష్కలంగా కలుగుతుంది. మనకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను మనం పొందే అవకాశం ఉంటుంది. బుధవారం పూట సాయంత్రం 7 దాటిన తర్వాత చతుర్థి ఉన్నా, ఇప్పుడు మనకు సంకష్టహార చతుర్థి ఉన్నా లేకపోయినా మనం ఏంటంటే ఈ పరిహారాన్ని చేయటం వల్ల మనం కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాం. కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటికి రావడానికి నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని మనకు పరిహార శాస్త్రంలో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రేపు బుధవారం పూట ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే 90 నిమిషాల్లోనే సమస్యకు ఏదో ఒక రకంగా పరిష్కారం లభిస్తుంది. మీరు చేసే పనుల్లో ఏంటంటే కనుకనండి ఫెయిల్యూర్ లేకుండా కొంచెం మీరు సక్సెస్ని పొందే అవకాశం ఉంటుంది. మీ చేతుల ద్వారా చేసే వృత్తులు ఉద్యోగాలలో కొంచెం రాణించడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగుండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈ పరిహారం చేయండి. ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు పెట్టుకొని చేసుకుంటే మంచి ఫలితం అయితే మీరు చూడగలుగుతారు. ఆ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇంకొక పరిహారం ఏంటంటే కనుక దీనివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఉద్యోగాల కోసం కొంచెం మనము ఉదయం లేచి బండ్ల మీద తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఉద్యోగం కోసం కానీ పనుల కోసం కానీ వెళ్తూ ఉంటారు. పనుల కోసం వెళ్ళేటప్పుడు గబగబ కావచ్చు, మనం ఇలా వాహనాలు నడుపుకుంటూ వెళ్ళేటప్పుడు గబగబ కావచ్చు. మనకు కొన్నిసార్లు అన్ని రోజులు మంచిగా ఉంటాయని మనం చెప్పలేము, అలానే అన్ని రోజులు చెడే ఉంటాయని చెప్పలేము. మనకేంటంటే కనుక ఏ సమస్య ఎటు నుంచి వస్తుందో మనం అర్థం చేసుకోలేము, మనకు తెలియదు. ఆ భగవంతుడు మనకేంటంటే కనుక కొన్ని సమస్యలు ఇస్తూ ఉంటాడు, కొన్ని వాటికి పరిష్కారాలు కూడా ఏంటంటే చూపుతూ ఉంటాడు. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండటానికి ఎవరైనా సరే మీద దిష్టి దోషాలను ఇలా వచ్చేటట్టుగా చేయటానికి, అలానే కాకుండా కొన్ని తంత్ర పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనం నమ్ముతాం కదా. అలాంటివి చేసినప్పుడు అవి తాకకుండా, వాటి బారిన పడకుండా, వాటి వల్ల మీకు ఇబ్బంది కలగకుండా, ఎఫెక్ట్ లేకుండా ఉండటానికి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, సంకష్టహార చతుర్థి కాబట్టి పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకోండి. ఎందుకంటే పసుపు గణపతికి ఇష్టం కాబట్టి పసుపు రంగులో ఉండే నిమ్మకాయని తీసుకొని గణపతి పటం ముందు ఏంటంటే కనుక 44 నిమిషాల పాటు వదిలేసుకోవాలి. వదిలేసిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని ఏంటంటే కనుక మన జేబులో పెట్టుకోవాలి. అలా పెట్టడం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి. మంచి విజయాలను మనం పొందటానికి మంచి
జరిగించుకోవటానికి మంచి ఫలితాల నుంచి మనం ఏంటంటే గనక చక్కగండి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇలా బండ్లపై వెళ్ళేటప్పుడు కానీ అంటే వాహనాలు నడుపుతాం కదండీ! అలా వెళ్ళేటప్పుడు తొందరలో అంటే మనకు ఏదైనా సరే ఇబ్బంది లేకుండా చక్కగా ఉండటానికి మనం వెళ్ళే ప్రయాణం కొంచెం బాగా సాగటానికి లేదంటే గనక ఈ పరిహారం ఎవరైనా ఇంటికి వెళితే మనకు కొంచెం పడదు. ఎక్కడైనా తింటే మనకు అంతగా అంటే అనుకూలించదు. కొన్నిసార్లు ఏంటంటే గనక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినొచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకు వాంతులు అవ్వటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి ప్రాబ్లమ్స్ కూడా బయటపడతారు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర చెడుంటే ఆ నిమ్మకాయ తొందరగా కుళ్ళిపోతుంది. అలా మీరు అంచనా వేసుకోవాలన్నమాట. అంటే నిమ్మకాయకు అంటే చెడంతా కూడా ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది కాబట్టి చెడు వల్ల ఆ నిమ్మకాయ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఆ నిమ్మకాయ వల్ల ఏంటంటే మనకు అంటే ఇబ్బంది కలగదు. అది మనకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే చిన్న సైజులో ఉండేది పెట్టుకోండి. మరి పెద్దగా కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి కదండీ! ఇలా మనకు చిన్న చిన్నగా ఉండేది తీసుకోవాలన్నమాట. మరి పెద్దది తీసుకుంటే అది పెట్టుకున్నప్పుడు కూడా మనకు కొంచెం వికారంగా ఇలా అంటే కనిపించకుండా మనం పెట్టుకోవాలి. కనిపించేటట్టు కాదు. అందుకే చిన్న సైజులో ఉండేది తీసుకొని ఇలా మీరు ఏంటంటే కనుక పరిహారంగా చేసుకొని ఆ తర్వాత నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఒకవేళ ఏంటంటే కనుక చెడు ఎక్కువగా ఉంటే 24 గంటల్లోనే కుళ్ళిపోతుంది. లేదంటే కనుక అది ఉంటుంది. అంటే 15-20 రోజుల వరకు కూడా ఆ నిమ్మకాయ ఉంటుంది. కొంతమందికి అయితే నెలల కొద్ది కూడా ఉంటుంది. ఎందుకంటే చెడు తక్కువగా ఉండే వాళ్ళకు ఆ నిమ్మకాయ ఉంటుంది. చెడు ఎక్కువగా ఉండే వాళ్ళకు ఆ నిమ్మకాయ తొందరగా కుళ్ళిపోతుంది. అలానే మనం దిష్టి దోషాలతో కూడా అధికంగా బాధపడుతున్నట్టయితే కూడా ఆ నిమ్మకాయ అనేది కుళ్ళిపోతూ ఉంటుందన్నమాట. గమనించుకోండి ఒక విషయాన్ని, మీరు పెట్టుకున్న తర్వాత నిమ్మకాయ ఎంత కుళ్ళిపోతుంది, ఎంతలా పాడైపోతుంది, ఎంత మీకు అంటే ఇబ్బంది కలుగుతుంది అనేది మీ కళ్ళతో మీరు స్వయంగా చూడగలుగుతారు. చూసి ఆశ్చర్యపోగలుగుతారనమాట. ఈ పరిహారం కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డది. ఇదేంటంటే కనుక చాలామంది కూడా ఆచరిస్తారని చెప్పడం జరుగుతుంది. ఏంటంటే కనుక ఈరోజు మనకు అంటే సంకష్టార చతుర్థి ఉంది కాబట్టి ఇలా చేసుకోండి, ఫలితం ఉంటుంది. పాత నిమ్మకాయని అంటే తీసేసి పడేసుకోవాలి. అది కొంచెం కుల్లగానే ఏంటంటే కనుక తీసేసి పడేసి మళ్ళీ కొత్తది తీసుకొని మళ్ళీ అలాగే పూజ గదిలో పెట్టుకోండి. ఆ నిమ్మకాయ పెట్టిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఎలాంటి ఫలితాలు వచ్చాయి, ఎంత మంచి జరిగింది, ఎంత మంచి ఫలితాన్ని మీరు పొందారు అనేది మీ కళ్ళతోనే మీరు చూసుకోగలుగుతారండి. ఇది పెట్టిన తర్వాత మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కొంచెం సోమరితనం తగ్గిపోతుంది, పని చేసుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అలానే కాకుండా పనుల్లో కొంచెం ఏంటంటే కనుక మీకు లాభం కలుగుతుంది. అలానే కాకుండా చెడు దిష్టి కొంచెం తగ్గుతుంది. కొంచెం ఏదైనా ఇబ్బంది ఉన్నా, కొంచెం బాధాకరం ఉన్నా అది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీ జీవితంలో కొన్ని మార్పులను చేర్పులను చూసే అవకాశం కూడా క్లుప్తంగా కనిపిస్తుంది. కాబట్టి ఇలా ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. సంకష్టార చతుర్థి బాగుంది కాబట్టి మంచి ఫలితాలను ఇస్తుంది. నిమ్మకాయ పరిహారం చేయండి. మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగించుకొని మీ సమస్యలను దూరం పెట్టుకోండి. గణపతి అనుగ్రహాన్ని కలిగి